జగన్ రెడ్డి అండ్ కో వక్ర బుద్ధి నీచ బుద్ధి. విద్యార్థులకు ఇచ్చే కిట్లపై అబద్ధాలు, విద్యాశాఖ ప్రకటనని వక్రీకరించి అసత్య ప్రచారాలు. కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫామ్, షూ, బ్యాగులు, పాఠ్య పుస్తకాలు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇది పూర్తిగా అవాస్తవం, 100% అబద్ధం. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మాట తప్పి మడమ తిప్పి పారిపోవడానికి అక్కడ ఉన్నది జగన్ రెడ్డి కాదు, నారా లోకేష్. పేటీఎం కూలీలు అది గుర్తుంచుకుంటే బాగుంటుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫామ్, క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా కేవలం నెల రోజులు ఆలస్యం అవుతుందని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ఖచ్చితంగా అందుతాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లో మిగిలిన దుస్తులు, వస్తువులు సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి తయారీ సంస్థలతో అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే కూటమి ప్రభుత్వంపై విష ప్రచారానికి అలవాటు పడిన జగన్ రెడ్డి అండ్ కో ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కిట్లు పంపిణీ కాస్త ఆలస్యమవుతుందని నిజాయితీగా అధికారులు ప్రకటిస్తే దానిని వక్రీకరించి అసలు కిట్ల పంపిణీ ఉండదంటూ విష ప్రచారం చేయడం జగన్ రెడ్డి వక్ర బుద్ధికి, నీచ బుద్ధికి మరో నిదర్శనం.